హలో ఫ్రెండ్స్, నా పేరు నారాయణ రెడ్డి. వెల్కమ్ టు మై టెక్ ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ నా ఛానల్లో నేను ఎల్జీ G8X అన్బాక్స్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను 2 మంత్స్ నుంచి రీసెంట్గా వీడియోస్ పెట్టట్లేదు. రీజన్ వచ్చేసి నేను యూట్యూబ్ స్టూడియో సెటప్ రెడీ చేస్తున్నాను. సో ఆ సెటప్ అయితే కంప్లీట్ అయింది. వాల్ స్టిక్కర్స్, ఈ చైర్, ఈ టేబుల్, ల్యాప్టాప్, కెమెరా, లైటింగ్ మొత్తం నేను సెట్ చేశాను రీసెంట్గా నా రూమ్లో. సో అందువల్ల నేను లేట్ అయింది వీడియోస్ చేయడానికి. సో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఆర్డర్ చేశాను, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఆర్డర్ చేశాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది అన్బాక్సింగ్. సో ఇంక పై వైపు చూసుకున్నట్టయితే మనకి G8X Thinq డ్యూయల్ స్క్రీన్ అని ఇచ్చారు. అండ్ అలాగే కింద వైపు చూసుకున్నట్టయితే మనకి ఎంఆర్పి వచ్చేసి 70,000 రూపీస్ అని ఉంది. అండ్ అలాగే ఈ కలర్ వేరియంట్ వచ్చేసి ఇది ఒక బ్లాక్ కలర్ వేరియంట్. ఇంక నెక్స్ట్ చూసినట్టయితే మనము పై వైపు మనకి చూసినట్టయితే 2 బాక్సెస్ ఉన్నాయి. సో రిమూవ్ చేసి చూద్దాం. సో రిమూవ్ చేసిన బాక్స్ పైన చూసినట్టయితే మనకి ఫెస్టివ్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ఇచ్చారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. అండ్ అలాగే ఇది ఒక 6GB 128GB రామ్ వేరియంట్. సో ఎల్జీ డ్యూయల్ స్క్రీన్ పక్కన పెట్టేద్దాం. సో ఇది తర్వాత ఓపెన్ చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం డివైస్ సీల్ బ్రేక్ చేద్దాం. సో ఇప్పుడైతే సీల్ బ్రేక్ చేసేద్దాం. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఒక ఎల్జీ బ్రాండింగ్ తోటి ఒక క్లాత్ ఇచ్చారు. సో అది స్క్రీన్ అది వైప్ చేసుకోవడానికి. సో అది కూడా పక్కన పెట్టేద్దాం. సో అలాగే ఇంక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ బాక్స్లో అయితే మనకి డైరెక్ట్గా ఎల్జీ డివైసే ఉంది. సో పైన చూసినట్టయితే ఎల్జీ G8X Thinq అనే బ్రాండింగ్ ఇచ్చారు. సో అలాగే వెనక వైపు చూసుకున్నట్టయితే కంప్లీట్ గ్లాసీ ఫినిష్ ఉంది, బ్లూ అండ్ బ్లాక్ కలర్లో కనపడుతుంది. సో ఇది ఒక శాండ్విచ్ డిజైన్. సో కంప్లీట్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 12 మెగాపిక్సెల్ ప్లస్ 30 మెగాపిక్సెల్ ప్లస్ ఒక ఫ్లాష్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇచ్చారు. అండ్ రైట్లో చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ టాప్లో చూసుకున్నట్టయితే మనకి సిమ్ స్లాట్ అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. అండ్ కింద వైపు చూసుకున్నట్టయితే మనకి స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్. దీంట్లో మంచి విషయం వచ్చేసి ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా కూడా మనకి 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. సో ఇంక డివైస్ అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయనేది చెక్ చేద్దాం. సో మనం బాక్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఒక బ్లాక్ బాక్స్ ఇచ్చారు. సో ఆ బ్లాక్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయగానే మనం చూసుకున్నట్టయితే మనకి ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ కూడా బాక్స్లోనే ఇచ్చారంటే చాలా మంచి విషయం. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కొద్ది రోజులు లీవ్ చేయొచ్చు, తర్వాత కావాలంటే మనం వేరేది ఆర్డర్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్టయితే అదే బాక్స్లో సో మనకి 2 క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. అండ్ అలాగే వెనక వైపు చూద్దాం. క్విక్ స్టార్ట్ గైడ్కి వెనక వైపు సో వెనక వైపు చూసుకున్నట్టయితే మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ అలాగే ఒక వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఒక మంచి విషయమే, వారంటీ కార్డ్ ఇవ్వటం కూడా. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి టైప్ A టు టైప్ C USB కేబుల్ ఇచ్చారు. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఒక బాక్స్ ఉంది, వైట్ కలర్ బాక్స్. సో లోపల ఏముంది ఒకసారి చెక్ చేద్దాం. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఒక 3.5mm ఆడియో జాక్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెటల్ ఫినిష్. దీని క్వాలిటీ కూడా చెక్ చేసి మీకు తర్వాత చెప్తాను. అండ్ అలాగే ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేదు. సో అడాప్టర్ అయితే ఎల్జీ మనకి ప్రొవైడ్ చేయదు. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 21 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే థర్డ్ పార్టీ అడాప్టర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి మనం డివైస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎల్జీ G8X Thinq ఫ్లిప్కార్ట్లో 20,000 రూపీస్ సేల్లో పర్చేస్ చేశాను. సో డివైస్ అయితే స్టార్ట్ అయింది. సెటప్ కంప్లీట్ అయ్యే వరకు మీకు స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి 6.4 ఇంచ్ 2030/40 x 1080 పిక్సెల్స్ 19:5:9 ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ విజన్ OLED డిస్ప్లే ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 850/7nm విత్ ఆండ్రినో 640GB ఇచ్చారు. అండ్ అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్ ఇచ్చారు. అండ్ అలాగే ఎక్స్పాండబుల్ అప్ టు 2TB అనేది మొబైల్స్ ఫోన్ కన్సే చాలా పెద్ద విషయం. Android 9 Pieతో లాంచ్ అయింది. అప్గ్రేడబుల్ టు Android 10 ఇచ్చారు. అండ్ అలాగే కెమెరా విషయం చూసినట్టయితే 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా విత్ 1.8 అపేచర్ ఇచ్చారు. అండ్ అలాగే 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ 2.4 అపేచర్ ఇచ్చారు 136 లెన్స్ తోటి. అండ్ అలాగే LED ఫ్లాష్ ఉంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అపేచర్ వచ్చేసి 1.9 అపేచర్ ఇచ్చారు. అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. సో అది కూడా ఒక మంచి విషయం. 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది.
32-బిట్ హైఫై క్వాడ్ డ్యాక్ ఉంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ IP68 ప్రొటెక్షన్ ఉంది, అండ్ అలాగే మిలిటరీ స్టాండర్డ్ 810G సర్టిఫైడ్ ఇచ్చారు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీ విత్ క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 ఇచ్చారు. సో ఇది కూడా చాలా మంచి విషయం. సో ఫీచర్స్ అయితే చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇంకా డివైస్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇంకా నెక్స్ట్ సెట్టింగ్లో మనకి అబౌట్ ఫోన్ సెక్షన్ చెక్ చేద్దాం, అసలు దీని స్పెసిఫిక్స్ ఏమున్నాయి అనేది. సో ఇక్కడ సెట్టింగ్లో మనం అబౌట్ ఫోన్ సెక్షన్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ LG G8X Thinq అని ఉంది. అండ్ అలాగే నేమ్ చేంజ్ చేసుకోగలుగుతాం, ఎవరు చేంజ్ చేసుకోరు అనుకోండి. సో ఆండ్రాయిడ్ వర్జన్ వచ్చేసి మనకి 10 ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ నేను కింద వైపు చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇన్ఫోలో మనకి ఆండ్రాయిడ్ వర్జన్ 10 ఇచ్చారు. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ 1 సెప్టెంబర్ 2020 అని ఇచ్చారు. సో అది కూడా ఒక మంచి విషయమే. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకు కంటిన్యూస్గా వేస్తూ ఉండాలి. సో ఆండ్రాయిడ్ 10 అంటే ఆండ్రాయిడ్ Q. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ స్టోరేజ్ సెక్షన్ చెక్ చేద్దాం. సో స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 128GBలో అరౌండ్ 24GB డివైస్ బూట్ చేయగానే యూజ్డ్ ఉంది. సో అంటే అరౌండ్ మనకు వచ్చేసి ఒక 104GB ఫ్రీ దొరుకుతుంది యూజ్ చేసుకోవడానికి, ఫొటోస్ వీడియోస్ అని క్యాప్చర్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి. సో ఇది కూడా ఒక మంచి విషయం. బట్ అప్గ్రేడబుల్ అప్ టు 2TB అనే ఆప్షన్ ఉంది. సో అది చాలా మంచి విషయం. సో ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ 46% ఛార్జింగ్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఉంది. అండ్ అలాగే దీంట్లో 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. అడాప్టర్ మాత్రం బాక్స్లో ఇవ్వలేదు, బట్ 21 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మనము సిమ్ స్లాట్ రిమూవ్ చేసి చూద్దాం. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. ఫ్లాగ్షిప్ ఫోన్ కదా, సో హైబ్రిడ్ సిమ్ స్లాట్తోనే ఎక్కువ శాతం వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 2 డ్యువల్ నానో సిమ్స్ వేసుకోవచ్చు, ఐదర్ లేదా ఒక నానో సిమ్ అండ్ ఒక మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు. అప్గ్రేడబుల్ అప్ టు 2TB ఉంది. సో చాలా మంచి విషయం. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో దీంట్లో కంప్లీట్గా IP68 వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ ఇచ్చారు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో 20,000 రూపీస్కి మనకి ఈ ఫీచర్ అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే నౌడేస్ వాటర్లో పడటం, మనం రెయిన్లో అది ఫోన్ యూజ్ చేయడానికి భయపడతాం. సో అందువల్ల మనం ఈ ఫీచర్ అనేది చాలా మంచి విషయం. సో ఇంకా మనం LG డ్యువల్ స్క్రీన్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డ్యువల్ స్క్రీన్ సీల్ బ్రేక్ చేసేద్దాము. అండ్ అలాగే సీల్ బ్రేక్ చేయగానే మనము రిమూవ్ చేసినట్టయితే మనకి LG డ్యువల్ స్క్రీన్ పైన ఒక ప్లాస్టిక్ ర్యాప్ చేశారు. అండ్ దానిపైన మనకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవడం, ఎలా ఆ డివైస్ని దాంట్లో ఇన్సర్ట్ చేసి ఎలా యూజ్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అలాగే ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఇప్పుడు రిమూవ్ చేసి చూద్దాము. సో ఆ ప్లాస్టిక్ని మనము రిమూవ్ చేసినట్టయితే మనకి కంప్లీట్ గ్లాస్ ఫినిష్ ఇచ్చారు ఫ్రంట్లో అయితే. సో అక్కడ మనకి చిన్న LED కూడా ఉంది. సో అది మీకు నెక్స్ట్ ఆన్ చేసినా చూపిస్తాను. సో లోపల వైపు చూసుకున్నట్టయితే మనకి సెకండ్ స్క్రీన్ ఇచ్చారు, అది కూడా OLED డిస్ప్లే. అండ్ అలాగే మనకి ఒక స్పంజ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే మనకు ఒక కనెక్టర్ కూడా ఇచ్చారు. సో ఈ కనెక్టర్ వచ్చేసి మనకి Type-C టు మనం ఈ డ్యువల్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో మన ఫైల్స్ అవి దీంతో షేర్ చేసుకోలేము. మన ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే మళ్ళీ మన డివైస్ని బయటికి తీసుకొని Type-C పోర్ట్తోని ఫైల్స్ షేర్ చేసుకోవాలి. సో ఇది ఒక కంప్లీట్లీ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. సో ఇది ఇప్పుడు డివైస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం మన డ్యువల్ స్క్రీన్లో. సో డ్యువల్ స్క్రీన్లో అయితే Type-C పోర్ట్లో నుంచి ఇన్సర్ట్ చేశాను. అండ్ మనం పైన నుంచి ప్రెస్ చేయగానే అది మన బ్యాక్ కవర్ లాగా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇంకా డ్యువల్ స్క్రీన్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసినట్టయితే మనకి డ్యువల్ స్క్రీన్ అప్డేట్ చేయండి అని చెప్తుంది. సో నేనైతే అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదైతే మన డ్యువల్ స్క్రీన్ ఇంటర్ఫేస్. సో మనం ఇక్కడ ఈ డ్యువల్ స్క్రీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక వీడియో ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ మనం గేమ్ ఆడొచ్చు, లేదా అక్కడ ఒక ఫోటో, ఇప్పుడు మనం కెమెరాలో ఏదైనా ఫొటోస్ తీస్తున్నప్పుడు మనం ఏదైనా క్యాప్చర్ చేసిన ఫోటో మనం ఇటువల్ల డైరెక్ట్గా చూసుకుంటూ అది బాగా వచ్చిందా రాలేదని మీరు కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ ఫొటోస్ కూడా. అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా మనకి 2 స్క్రీన్స్కి సపరేట్గా బ్రైట్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు ఫోల్డ్ చేసి చూద్దాము. సో లాక్ చేసి మనం ఇక్కడ మళ్ళీ అన్లాక్ చేసినట్టయితే సో 2 ఫోన్స్ ఒకేసారి అన్లాక్ అవుతుంది. కొద్దిగా డ్యువల్ స్క్రీన్ అయితే కొద్దిగా స్లోగా ఉంది. అండ్ ఫోల్డ్ చేసినట్టయితే మనకి ఇటువైపు అయితే మనకి ఎల్ఈడి ఇన్స్ట్రక్షన్స్ మీద టైం ఇచ్చారు. అండ్ అలాగే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చితే అక్కడ మనకు కనపడుతుంది. సో ఇది ఒక మంచి విషయం. సో ఇంకా చూసినట్టయితే మనము ఇప్పుడైతే ఫింగర్ ప్రింట్ సెట్ చేద్దాము. సో ఫింగర్ ప్రింట్ సెట్ చేయాలంటే మనం ఒక ప్యాటర్న్ ఐదర్ పిన్ ఆర్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో నేనైతే ప్యాటర్న్ సెట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ప్యాటర్న్ ఇప్పుడు సెట్ చేస్తున్నాను. సో ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ షో ఆల్ అని పెట్టాను లాక్ స్క్రీన్ మీద. సో ఇక్కడైతే మన ఫింగర్ స్కాన్ చేయాలి. సో ఇప్పుడైతే నేనైతే నా ఫింగర్ని స్కాన్ చేస్తున్నాను. సో పుట్ యువర్ ఫింగర్ కంప్లీట్లీ ఆన్ ద స్కానింగ్ అని ఉంది. సో ఇక్కడైతే నేను కంప్లీట్గా స్కాన్ చేస్తున్నాను. సో స్కానింగ్ అయితే అవుతుంది.
సో 48% అయింది ఇప్పటికి. సో ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మనం మన ఫింగర్ని అయితే కంప్లీట్గా కవర్ చేయాలి ఆ ఫింగర్ ప్రింట్కి స్కానర్కి. సో అప్పుడే అది స్కాన్ చేసుకుంటుంది కంప్లీట్గా. సో ఇప్పుడైతే కంప్లీట్ అవ్వని వచ్చేసింది. సో కంప్లీట్ అవ్వగానే నేను మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడైతే నేను స్కాన్ చేశాను అండ్ అది కంప్లీట్ కూడా అయింది. సో ఇప్పుడైతే మనం చెక్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అండ్ చాలా యాక్యురేట్గా ఉంది. సో నేను అనుకోలేదు ఎల్జీ ఫోన్స్ మీద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందని. సో ఓఎస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ ఫింగర్ ప్రింట్ మనం అన్లాక్ చేసేటప్పుడు ఆ గ్రాఫిక్ డిజైన్ ఏదైతే వస్తుందో అన్లాకింగ్ గ్రాఫిక్స్ అది చాలా బాగుంది. సో మనం ఇప్పుడు చూసినట్టయితే ప్యాటర్న్ ద్వారా ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. సో ప్యాటర్న్ ద్వారా కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అండ్ డ్యూయల్ స్క్రీన్ రెండు కూడా ఒకేసారి అన్లాక్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఫేస్ లాక్ అనే ఆప్షన్ ఉందనేమో చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫేస్ లాక్ ఆప్షన్ అయితే లేదు. సో మనకి 55,000 రూపీస్ ఫోను మనకి ఓన్లీ 20,000 రూపీస్కి వస్తుందంటే అదొక మంచి విషయం, ఫస్ట్ విషయం. సో ఫేస్ లాక్ లేకపోయినా కూడా ఏ ప్రాబ్లం. సో ఇప్పుడైతే మనం ఇంకా బ్యాక్ కవర్ వేసి చూద్దాము. సో ఎలా కనపడుతుంది. సో బ్యాక్ కవర్ వేసినా కూడా చాలా కంప్లీట్గా స్లిమ్ ఉంది అండ్ కంప్లీట్గా ప్రీమియం ఫినిష్ ఉంది. సో లైట్ వెయిట్ ఉంది. సో అదొక మంచి విషయం. సింగిల్ స్క్రీన్ యూస్ చేసుకోవాలనుకుంటే మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంది నన్ను అడిగితే సింగిల్ స్క్రీన్ విషయం. సో ఇంకా కెమెరా సెక్షన్ చూసినట్టయితే మనం రేర్ సైడ్ ఫోటో సైజ్ అండ్ ఎక్సెట్రా మనం ఇప్పుడు చూడాలనుకుంటే మనకి లెఫ్ట్లో పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ ఉంది అండ్ అలాగే స్టూడియో మోడ్ ఆప్షన్ ఉంది ఇంకో లెఫ్ట్లో చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ కెమెరా అని ఉంది అండ్ అలాగే మోర్ అనే కూడా ఆప్షన్ ఉంది. సో మోర్లో మనకి నైట్ మోడ్, పానరోమా, టైమ్ ల్యాప్స్, స్లోమో ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంచి విషయం. కెమెరాలో మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఎల్జీ ఫోన్. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం కెమెరా అది రేర్ కెమెరా ఫోటో సైజ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫోటో సైజ్ అంటే మనకి నథింగ్ బట్ రెజల్యూషన్. సో రెజల్యూషన్ వచ్చేసి మనకి ఫుల్ విజన్ 7.5 మెగాపిక్సెల్ 4032x1860 సెట్ చేసి ఉంటుంది. బట్ మనం హై చూసుకుంటే 4:3 అనే ఆప్షన్ 12 మెగాపిక్సెల్ వరకు క్యాప్చర్ చేయగలుగుతాం. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీడియో రెజల్యూషన్ చూసుకున్నట్టయితే రేర్ కెమెరా వీడియో రెజల్యూషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఫుల్ హెచ్డి 16:9 సెట్ చేసి ఉంటుంది. బట్ మనకి అల్ట్రా హెచ్డి 16:9 60 FPS వరకు రికార్డ్ చేయగలుగుతాము. ఇది ఒక 4K కేపబిలిటీతో రికార్డ్ చేయగలుగుతాం. సో మనకి 4K ఆప్షన్ ఉంది. సో ఇది చాలా మంచి విషయం. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అల్ట్రా హెచ్డి 16:9 30 FPS అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా చాలా మంచి విషయం. సో అలా మనం చూసుకున్నట్టయితే మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఎల్జీ ఫోన్ అయినా కూడా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్కి ఉండే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మన సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దాని కెమెరా కేపబిలిటీస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం సెల్ఫీ కెమెరా ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫోటో సైజ్ సెల్ఫీలో మనకి ఇది 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫోటో సైజ్ నథింగ్ బట్ రెజల్యూషన్. సో ఇక్కడ మనం రెజల్యూషన్ చెక్ చేద్దాం. సో ఫోటో సైజ్ మనకి లాస్ట్ వరకు చూసుకుంటే మనకి 4:3 32 మెగాపిక్సెల్ వరకు 6532 + 4896 పిక్సెల్స్ వరకు రికార్డ్ చేయగలుగుతాం. సో చాలా మంచి విషయం. సో అదే ఇప్పుడు రేర్ కెమెరా వీడియో చెక్ చేద్దాము. వీడియో రెజల్యూషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది. సో ఇక్కడ చూస్తే మనకి అల్ట్రా హెచ్డి 16:9 3840x2140 అని చెప్పారు. సో నన్ను అడిగితే ఇది ఒక 4K కేపబిలిటీ ఫోన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫోన్ కొన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ మీకు కంటిన్యూస్ నోటిఫికేషన్ రావాలనుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. జై హింద్.